హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజైతే శివాభిషేకం ఇలా విడిగా పెట్టి చూపిస్తున్నానండి. ఇన్‌స్టాలో అడుగుతున్నారండి నన్ను. విడిగా పెట్టి చేయండి, కొంచెం చూపెట్టండి అనని చెప్పి, సరేలే అనని చెప్పి ఇలా విడిగా నేను స్వామివారిని వెంకటేశ్వర స్వామిని, లింగమయ్యని దగ్గరే పెట్టి నేను 2 ఒకేసారి చేసేసుకుంటానండి. అప్పుడప్పుడు విడిగా కూడా చేస్తానండి ఇలాగా. కొంచెం మనం గంగనీళ్ళు అంటే గంగ నుంచి మనకి దొరుకుతాయండి. షాపులలో దొరుకుతాయి. ఒక బాటిల్ దొరుకుతుంది. ఆ గంగనీళ్ళు దొరుకుతాయండి. అవి తీసుకొచ్చి మన చెంబులో కాసంత మంచినీళ్ళు పోసి అందులో పోసుకుంటే గంగా జలం అయిపోతుందండి. చక్కగా అందులో కాస్త పసుపేసి మనం పోసుకోవచ్చండి. ఎవరైనా కూడా ఇంట్లో శివలింగం ఉన్నవాళ్ళు ఇలా ప్రతిరోజు కూడా అభిషేకం చేసుకోండి. శివలింగం ఉంటే ప్రతిరోజు చేయాలా అక్క అని అడుగుతారండి. కానీ చెయ్యాలి. చేస్తే మనకే మంచిదండి చేసుకుంటే. కాస్త మీ మగవాళ్ళుంటే వాళ్ళు చేయమని చెప్పండి. వాళ్ళు చేస్తే ఎంతో పుణ్యమండి చెప్తున్నాను నేను. మీ వాళ్ళని ఒప్పించి ప్రతిరోజు చెప్పండి. ఏదన్నా ఒకరోజు మీ మాట వింటారేమో ఆ భగవంతుడి దయ వల్ల. ఆ భగవంతుడి దగ్గర మీరు అదే కోరుకోండి. మా వారు చేయాలి పూజ, నేను ఎనకుండాలి అనని చెప్పి మీరు కోరుకోండి. చక్కగా అవుతుందది. ఎందుకవ్వదు? ఎందుకంటే మా వారు చేసేవారండి. ఎందుకనంటే తక్కువ చేస్తారండి. కానీ ఎప్పుడన్నా చేయమని కూర్చోబెడితే మాత్రం తప్పకుండా చేస్తారండి. ఆయనకి కొంచెం ఆరోగ్యం బాలేదు కాబట్టి చేయలేకపోతున్నారు. కానీ మీ ఇంట్లో ఎవరైనా మంచిగా ఉన్నవాళ్ళైతే భార్యాభర్తలు చక్కగా ఈ పూజని ఇలా చేసుకోండి. చాలా మంచిదండి శివాభిషేకం ఇంట్లో ఉంటే. ఇలా చేసుకుంటే వీడియో నచ్చితే లైక్